నేడు విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జబ్బార్ తోటలో ఆయన పరామర్శించనున్నారు. అలాగే ప్రమాదం నుంచి బయటపడిన కారే చిన్నాను కూడా జగన్ పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు తెలుసుకోనున్నారు. ఇక ఇప్పటికే ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ఆదేశించారు. నేడు విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జబ్బార్ తోటలో ఆయన పరామర్శించనున్నారు. అలాగే ప్రమాదం నుంచి బయటపడిన కారు చిన్నాను కూడా జగన్ పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇక ఇప్పటికే ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ఆదేశించారు. జగన్ విశాఖ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, విశాఖకి జగన్ పర్యటించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొన్న బోటులో గల్లంతైన ప్రమాదానికి సంబంధించిన గల్లంతైన వారి కుటుంబాన్ని పరామర్శించినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? సింధు, ఏదైతే చూసుకుంటే విశాఖలోనైతే ఒక్కరోజు పర్యటనలో భాగంగా అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. తాడేపల్లి నుంచి 10 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విశాఖ ఏవేని కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి జబ్బర్పేటకు నేరుగా వస్తారు, రోడ్డు మార్గాన వస్తారు. ఇక్కడ ఏదైతే ఇటీవల విశాఖపట్నంలోని గల్లంతైన మత్స్యకార కుటుంబాలను 6 కుటుంబాలను కూడా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడి నుంచి కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఈ ప్రమాదంలోని బయటపడిన కారే చిన్నాను కూడా ఆసుపత్రికి వెళ్ళి కూడా ఏపీ మాజీ సీఎం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షించినారు. అదేవిధంగా ఇప్పటికే ఏర్పాట్లను అయితే ఏసీపీ హార్బర్ ఏసీపీ చిట్టబాబు పర్యవేక్షణలో అయితే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటుగా ఈ యొక్క ఏర్పాట్లను అయితే పర్యవేక్షించారు. ముందస్తుగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను అయితే 2 రోజుల క్రితం నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగము ప్రారంభంలో పనుల్లో కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ పర్యటనలో భాగంగా మత్స్యకార కుటుంబాలను నేరుగా పరామర్శించేందుకు అయితే ఈ ప్రాంతానికి జబ్బర్పేటకు అయితే మరికొంత సమయంలో అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోనైతే ఇప్పటికీ కూడా మత్స్యకార కుటుంబాలను కూడా ఒకవైపు అయితే పూర్తి స్థాయిలను కూడా వారికి కూడా ఆదుకోలేదుగా ఒకవైపు కూడా ఆరోపణలు అయితే వచ్చినట్టు పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి మరికొద్ది సేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటారు. అదేవిధంగా 6 కుటుంబాలు కూడా ఏవేని కాలేజ్ సమీపంలో ఉంటే జబ్బర్పేట ప్రాంతానికి కూడా వచ్చి వాళ్ళు పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తారు. అదేవిధంగా వారికి అండగా ఉంటామని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారికి భరోసా ఇవ్వడం అయితే జరిగింది. అదే చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు మత్స్యకార కుటుంబాలను అయితే మాట్లాడే ప్రయత్నం చూడండి. ఈరోజు మీ ప్రాంతానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రాంతానికి అయితే రానున్నారు. దీనిపై ఈ నెల 4వ తేదీన ఈ ఫిషింగ్ బోట్ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబంలో 6 చనిపోవడం, 5 ఒకే కుటుంబానికి ఉండడం, మరి ఆది నుంచి కూడా మత్స్యకారుల మీద ఈ ఒక ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమితమైన గౌరవం, ప్రేమ ఉంది. చూసుకోవచ్చు, మా మత్స్యకారులు ఫిషింగ్కి వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కుపోతే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు. పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో వాళ్ళని విడిపించి ఇంటికి పంపించి సీఎం ఛాంబర్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఎంత గౌరవంగా పంపించారు. మరి రీసెంట్గా హార్బర్లో
అగ్ని ప్రమాదం గురైన బోట్లు కాలిపోతే 48 గంటల తిరగకముందే వారికి నష్టపరిహారం చెల్లించారు. ఆ రోజు పోయింది ఒక వస్తువు, ఇవాళ పోయింది ప్రాణం తిరిగి రాదండి. వస్తువు మనం సంపాదించుకోవచ్చు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వం ఇంత దారుణంగా ఆలోచిస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. అరే కనీసం మత్స్యశాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడయ్యా? ఒక కుటుంబంలో 6 చనిపోతే కనీసం పరామర్శించడానికి ఆయన ఖాళీ లేదు. మీరు ఎలక్షన్స్ ముందు మత్స్యకారుల ఓట్లు కావాలి, మా మీద ఎనలేని ప్రేమ కురిపిస్తారు. ఎక్కడ పడితే అక్కడ మీరు వచ్చేసి మా ఇంట్లో వచ్చి భోజనం చేయడాలు, మా ఇంట్లో మంచినీళ్ళు తాగడాలు, మా భుజాల మీద చేయలేడాలు. ఈరోజు మేము చనిపోతే కనీసం పరామర్శించడానికి మత్స్యశాఖ మంత్రి రాలేదంటే ఇది ఒక సిగ్గుచేటు, రాజకీయ సిగ్గుచేటు. ఇది ఈరోజు అయితే మేము మత్స్యకారు కుటుంబాలను ఆదుకునేందుకు కదా ఏపీ మాజీ సీఎం అయితే రానున్నారు. ఏది కనిపిస్తుంది ఈరోజు? నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా మానవత్వంతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మత్స్యకారులకు అంత చేస్తాం ఇంత చేస్తాం అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ప్రభుత్వం నుండి మత్స్యకారులు అనే వాళ్ళకి కనీసం పలకరింపు అనేది నోచుకోని పరిస్థితి. అంటే మత్స్యకారులు ఓటింగ్ శాతంగానే కనిపిస్తూ ఉన్నారా? మత్స్యకార మినిస్టర్ గారు ఏమైపోయారు అంటే మేము మత్స్యకారుల తరపున ఉన్నాం, నాయకత్వం వహిస్తున్నాం అని చెప్తూ ఉంటారు కదా. క్యాస్ట్ అనేది మీకు మీరు పదవులు పొందుకోవడానికే క్యాస్ట్ అనేది ఉపయోగపడుతుందా? ఒక మత్స్యకార మహిళగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ 6 మత్స్యకారులు వేటకు వెళ్ళి చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శించడం కానీ ప్రభుత్వం నుండి వాళ్ళని వెతికే ప్రయత్నం కానీ చేయకుండా మీరు జాప్యం చేయడం వల్లే కదా. చూసుకోవచ్చు ఈరోజు ఈ ప్రాంతంలోనైతే ఈరోజు మీ ప్రాంతానికి అయితే ఏపీ మాజీ సీఎం అయితే వస్తున్నారు. ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? వానికి ఏ విధంగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు? ఈరోజు సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు పరామర్శించడానికి ఎక్స్-సీఎం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మేము ఎంతో హర్షణీయంగా భావిస్తున్నాం. మత్స్యకారులు అనగానే మేము ముందుంటూ మేము వెంట ఉంటాంటూ ప్రతి విషయంలో మాకు భరోసా కల్పిస్తూ మమ్మల్ని ఎన్నోవేళ ఎప్పుడు మమ్మల్ని ముందు తీసుకెళ్ళి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి రావడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఈ మత్స్యకార కుటుంబాలని ఆయన పరామర్శించి వాళ్ళకి ఏ విధంగా సహాయం పొందేలా సహాయ సహకారాలు అందిస్తారో అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. మా మత్స్యకారులందరూ ఆయన రాక కోసం ఎదురు చూపులతో వెయిట్ చేస్తున్నాం. ఇది సింధు ప్రధానంగా ఏదైతే మరికొద్ది సేపట్లో అయితే ఏపీ మాజీ సీఎం అయితే జబ్బర్పేట ప్రాంతానికి అయితే రానున్నారు. ఏదైతే మత్స్యకార కుటుంబాలు ఇటీవల సముద్ర వేటకు చేపల వేటకు వెళ్ళినటువంటి కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. అదేవిధంగా ఇప్పటికీ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలోనైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సింధు. రైట్.